హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనా తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బీరకాయ పెసరపిండితో పకోడీ చేశాను ఫ్రెండ్స్. అది ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా పొట్టు తీయని పెసరపప్పును 4 అవర్స్ నానబెట్టాను. బీరకాయ తొక్కను పూర్తిగా తీయకుండా పైన మాత్రమే చెక్కు తీస్తున్నాను. సైడ్లు అంటే ఇలా గట్టిగా ఉండే కాడలను మాత్రమే తీస్తున్నాను. బీరకాయ తొక్కలను ఈ విధంగా తీసిన తర్వాత వీటిని శుభ్రంగా కడుగుతున్నాను. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలను ఇలా రౌండ్గా కట్ చేస్తున్నాను. ఇలా రౌండ్గా కట్ చేసిన ముక్కలను మళ్ళీ 2 ముక్కలుగా చేస్తున్నాను. ఉల్లిపాయ పకోడీ వేయటానికి ఉల్లిపాయ ముక్కలను ఏ విధంగా పొడవుగా కట్ చేస్తామో అదే విధంగా నేను బీరకాయ ముక్కలను ఈ విధంగా కట్ చేశాను. పెసరపప్పును పొట్టపోయే విధంగా శుభ్రంగా కడిగి ఈ విధంగా స్ట్రైనర్లో వడకట్టాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ పెసరపప్పును వేస్తున్నాను. తరువాత వెల్లుల్లిపాయ రెబ్బలను వేస్తున్నాను. తరువాత అల్లం ముక్కలను వేస్తున్నాను. తరువాత రుచికి సరిపడినంత ఉప్పును వేస్తున్నాను. తరువాత జీలకర్రను వేస్తున్నాను. ఈ పప్పుకి వాటర్ని ఏమి యాడ్ చేయకుండా లిడ్ క్లోజ్ చేస్తున్నాను. పెసరపప్పును ఈ విధంగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు పకోడీకి బ్యాటర్ని రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేస్తున్నాను. తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేస్తున్నాను. తరువాత కరివేపాకును వేస్తున్నాను. తరువాత సాల్ట్ని వేస్తున్నాను. ముందుగా పెసరపిండిలో కొంచెం ఉప్పును వేసాం కాబట్టి ఇప్పుడు ఈ ముక్కలకు పట్టేందుకు సాల్ట్ని వేస్తున్నాను. తరువాత కారంని వేస్తున్నాను. తరువాత ధనియా పౌడర్ని వేస్తున్నాను. తరువాత కొంచెం బేకింగ్ సోడాని వేస్తున్నాను. తరువాత 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేయాలి ఫ్రెండ్స్, అది నేను మర్చిపోయాను, లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలకు ఈ మిశ్రమం పట్టే విధంగా మిక్స్ చేస్తున్నాను. ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేశాను. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని ఈ మిశ్రమానికి యాడ్ చేస్తున్నాను. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమానికి ఈ పిండి పట్టే విధంగా బాగా మిక్స్ చేస్తున్నాను. వాటర్ అయితే అసలు యాడ్ చేయట్లేదు, ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. ఫైనల్గా బీరకాయ పకోడీ బ్యాటర్ రెడీ అయిపోయింది. స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ పోసి పెట్టేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఉల్లిపాయ పకోడీ ఎలా వేస్తామో అదేవిధంగా బీరకాయ పకోడీని వేస్తున్నాను. ఈ పిండిలో వాటర్ ఏమి యాడ్ చేయకపోయినా పిండి లూజ్ అయిపోయింది. బీరకాయలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే బాగా లూజ్ అయ్యింది. ఇంకొంచెం రైస్ ఫ్లోర్ వేసినట్టయితే కొంచెం గట్టిపడేది, కానీ పకోడీ గట్టిగా ఉంటుందని చెప్పి నేను రైస్ ఫ్లోర్ యాడ్ చేయలేదు, ఈ విధంగానే కంటిన్యూ చేశాను.
ఒకవైపు కాలిన తర్వాత ఇప్పుడు రెండో వైపు తిప్పుతున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను. రెండు వైపులా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. ఇప్పుడు ఈ పకోడీని వేరే ప్లేట్లోకి తీస్తున్నాను. మిగిలిన పిండిని కూడా అదే విధంగా వేసాను. బీరకాయలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. బీరకాయను కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమంది ఇష్టంగా తినరు. అలాంటి వారు ఇలా స్నాక్ ఐటెంలా చేసుకుని తినండి. పెసరపిండితో బీరకాయ పకోడీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఫైనల్గా పెసరపిండితో బీరకాయ పకోడీ ఈ విధంగా రెడీ అయింది. ఈ పకోడీని టమాటా కచప్తో కానీ చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.